కంపెనీ 4th year స్పెషల్ యానివర్సరీలో ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. అందరి ముందు నా పరువు తీసింది. హరికథలు చెప్పుకునే వాడికే పుట్టింది కదా, ఆ మాత్రం చేయలేదా? నా వల్ల ఎందుకు కాదు? హరికథలు చెప్పే అంటే నేను చేసి చూపిస్తా. నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట సావిత్రి. 16 ఏళ్ల వయసులోనే సినిమాల కోసం మెడ్రాస్కు వచ్చిన సావిత్రి నీ పేరేంటి? సావిత్రి. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతావు. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకు దైవ కారణం, నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. ఇది కాదు మిస్టర్ బాట్లే, వి నీడ్ సంథింగ్ స్పెషల్. దాని గురించి దిగులు పడకండి. అమ్మాయి, ప్రేమ విషాదం రెండు పోటీ పడుతున్నట్టు నటించాలి. కుడి కంటిలో ప్రేమ, ఎడమ కంటికి వచ్చేసరికి కన్నీరు. సరేనా? సరే అండి. సౌండ్, కెమెరా, యాక్షన్. నీ కోసమే జీవించున్నది ఈ విరహములో, ఈ నిరాశలో, నీ కోసమే జీవించున్నది. వెన్నెల చూడా చీకటి ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. Excellent, excellent. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెసెంటింగ్ కలైమామణి నడిగయార్ తిలగం, ఇప్పుడు మహానటి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? తప్పు తప్పు, ఇంత గొప్ప మహానటితో నో 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 నో. ఏ ఎందుకు ఏడుస్తున్నావు మరి? నేను కదా ఏడవాలి. నాకు అవమానం జరిగింది, దేన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఇదే. ఎందుకండి ఇలా ఉన్నారు? బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. పంచుకో. మహానటివి కదా, నీతో తాగడానికి నేను సరిపోనులే. మరి ఆగు. ఎందుకు? ఎందుకు? సావిత్రి ప్లీజ్, మరి నేను చెప్పేది విను. చెప్పు చెప్పు, ఏం చెప్తావు? అది నా బలహీనత, కానీ అది ప్రేమ కాదు. నీకు సిగ్గు లేదు? అయినా నా కర్మ, ఎవరు చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు ఏం మారింది? అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేష్. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంత
ఈ ముగింపుని ఎలా మొదలుపెట్టను? తెర వెనక జీవితంలోనే ఆవిడ నిజమైన గొప్పతనం కనిపించింది. సినిమాలో నటించిన ప్రతి పాత్రలో తను ప్రాణం పోసింది. కాలంలో తిరిగెళ్ళి కాపాడుకోవాలనిపిస్తుంది. తను ఆకాశ వీధిలో అందాల జాబిలి, అనగనగా ఒక మహానటి. మీతో పాటు ఇంకా మాట్లాడాలనే ఉంది. మళ్ళీ మిమ్మల్ని అందరినీ మరొకసారి తప్పకుండా కలుసుకుంటానని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. శ్రీదేవి డ్రామా కంపెనీ 4th year anniversary రోజు ఒక స్పెషల్ ట్రిబ్యూట్. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారికి ఏమనిపించిందో ఫస్ట్ కనుక్కోవాలి. సౌమ్య ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తుంది. ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా, అది డైలాగ్ అయినా, డాన్స్ అయినా, లేకపోతే ఇంకోటైనా ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకొని చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈ రోజు కూడా అలాగే చేసింది. థ్యాంక్ యూ సౌమ్య, ఈ విధంగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆది గారు. సో నా ఓవర్ టు జడ్జ్ గారు. ఒక సూర్యుడు ఒక చంద్రుడు లాగా ఒకే ఒక్క మహానటి, అది మన సావిత్రి గారు మాత్రమే. ఇంకా అలాంటి క్యారెక్టర్ సౌమ్యకి రావడం తన అదృష్టం. తను చాలా బాగా సద్వినియోగం చేసుకుంది. అస్సలు ఆ క్యారెక్టర్ మీరు జీవించారు ఇంకా. సో ఐ విష్ అండ్ ఐ ప్రే సిన్సియర్లీ దట్ యు రీచ్ ప్లేసెస్ వెరీ సూన్. థ్యాంక్ యూ. లైఫ్ అనేది చాలా ఈజీ కాదనేది ఒక మహానటి త్రూ తెలుసుకోవాలి. నీదో జడ్జిమెంట్ ఉందారా? బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసిన మన కొరియోగ్రాఫర్ అండ్ అలాగే ఈ పెర్ఫార్మెన్స్ లో అంత క్యూట్ గా పెర్ఫార్మ్ చేసిన ఆ బుల్లి బుల్లి బుజ్జి బుజ్జి అమ్మాయిలు మీరందరూ కూడా వచ్చేయండి. డాన్సర్స్ మీరందరూ కూడా. బుల్లెట్ గురించి మీరు మాట్లాడారు, కానీ మా బుల్లెట్ భాస్కర్ గురించి ఏం చెప్పట్లేదు ఇంకా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, సరే అలా చెప్దామని. డాన్సర్స్ బుజ్జులు మీరందరూ కూడా, మీలో ఒకరు లేకపోయినా ఈ పర్ఫార్మెన్స్ ఇంత బాగా వచ్చేది కాదు. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. అండ్ భాస్కర్ గారు మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే వ్యక్తి అయినా గానీ ఈ పర్ఫార్మెన్స్ లో ఒక చిన్న పాత్ర ఇచ్చి మాస్టర్ గారు లాస్ట్ మినిట్ లోనే మీకు కాంటాక్ట్ లోకి వచ్చారు. అది మీరు ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా ఇట్ షోస్ యువర్ బిగ్ హార్ట్. ఇక్కడ మా బుల్లి క్యూటీస్ ఉన్నారు కాబట్టి, అండ్ ఎస్పెషలీ మీరమ్మ చాలా క్యూట్ గా అహన్న పెళ్ళంటా చేశారు. సో మా అందరి కోసం వన్స్ మోర్. అందరి ముందు నా పరువు తీసింది. ఏ హరికథలు చెప్పుకునే వాడికి పుట్టింది కదా, ఆ మాత్రం చేయలేదా? నా వల్ల ఎందుకు కాదు? హరికథలు చెప్పే అంటే నేను చేసి చూపిస్తా. నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట్టు సావిత్రి. ఈ పేరేంటమ్మా? మీనాక్షి. మీనాక్షి ఏ క్లాస్? ఫస్ట్ స్టాండర్డా? ఇంద్రజ గారు తెలుసా? నువ్వెవరు అన్నట్టు చూస్తావు. మంచిగా చేశారు కాబట్టి ఇప్పుడు అక్కడ వెళ్తే ఏదో మంచి గిఫ్ట్ ఇస్తారు తెలుసా? ఎల్లు 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 ఏమిస్తారు చూద్దాం, ఏమిస్తారు చూద్దాం. తినేరు ఎల్లు. ఇప్పుడు ఇంద్రజ గారు అంటే భయమా మీకు? ఎవరు ఎవరు ఎవరు? దేవత. రామ్ మాస్టర్ ది టైటిల్ విన్నర్ అంటే ఆ మాత్రం ఉండాలి. థ్యాంక్ యూ మేడం. సూపర్. ఒక మూవీ అంతా మేము కళ్ళ కట్టినట్టు చూపించారు మాకు. ఈ సీక్వెన్స్ చూపించడం అంత ఈజీ కానే కాదు. మేమందరం కన్విన్స్ అయ్యాము. మళ్ళీ మాకు మహానటి మూవీ చూసినంత ఎఫెక్ట్ ఇచ్చారు మీరైతే. థ్యాంక్ యూ మేడం. సూపర్ మాస్టర్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ క్యూటీస్. థ్యాంక్ యూ రామ్ మాస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. అండ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.